హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చూస్తున్నారు కదా, ఇవే 3 పార్సల్స్ అండి మేము ఇండియా నుండి తెప్పించాము. ఫ్రెండ్స్, నేనైతే చాలా హార్డ్ వర్క్ చేసి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇవి ఓపెన్ చేయబోతున్నాము. ఆద్య, ఆర్ యు రెడీ? లెట్స్ ఓపెన్. ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలు నేను ఓపెన్ చేస్తా ఫస్ట్ అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారండి. సో ఫైనల్గా 3 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ముగ్గురం షేర్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. ఇప్పుడైతే ఫస్ట్ ఆద్యను ఓపెన్ చేస్తున్నాడు. సో లెట్స్ సీ ఏమున్నాయి అందులో అని చెప్పేసి. మేమైతే గరుడ వేగా కొరియర్ సర్వీసెస్ చూస్ చేసుకున్నాము. వీళ్ళు చెప్పడం అయితే 7 డేస్లో డెలివరీ అవుతుంది అని చెప్పేసి, కానీ మాకైతే 3 డేస్లోనే వచ్చేసింది. నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను. మాకు కొరియర్ ఛార్జెస్ అయితే పర్ కేజీ 680 వేశారు. ఆద్యన్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్తో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడేమో నిరాశగా చూస్తున్నాడు, నేను ఓపెన్ చేయలేకపోయానని. బాక్స్ అయితే ఓపెన్ చేశాడు. ఫస్టే బ్యాగ్ వచ్చింది. ఆద్యన్ మమ్మీ ఇది ఎవరిది అని అడుగుతున్నాడు. దిస్ ఇస్ ఫర్ ఆద్యన్. వావ్, సో నైస్. ఈ బాక్స్లో అయితే మొత్తం కిడ్స్కి సంబంధించినవి ఉన్నాయండి, వింటర్ వేర్. అలాగే మాకు కూడా, నాకు నానికి వింటర్ వేర్ తెప్పించాము. నాని అంటే మా హస్బెండ్ అండి. వాటితో పాటు కొన్ని కిచెన్ గ్రాసరీస్, వాళ్ళు చదువుకోవడానికి ట్యూషన్లో పనికి వస్తాయని చెప్పేసి నేను కొన్ని బుక్స్, ఇంట్లో ఆల్రెడీ ఉన్న బుక్స్ తెప్పించాను. నాకైతే వింటర్ వేర్ ఇండియాలోనే నాకు చాలా రీజనబుల్గా వస్తాయని అనిపించిందండి యూఎస్తో కంపేర్ చేస్తే. సో నేను ఆల్మోస్ట్ వింటర్ వేర్ మొత్తం ఇండియా నుండే తెప్పించాను. నైస్. This is for you. Very nice. నావన్నీ నేను ఇక్కడ పక్కన పెట్టేసుకుంటా. ఓకే, సో అన్ని ఆర్డర్ వచ్చేసినాయి. ఫస్ట్ యూఎస్కి వచ్చి జస్ట్ 3 months అవుతుందండి. ఓన్లీ యూఎస్కి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం ఓన్లీ మ్యాండేటరీ ఐటమ్స్ వరకే తీసుకొచ్చాము. ఏవైతే ఐటమ్స్ తీసుకురాలేకపోయామో అవి ఇప్పుడు కొరియర్ చేయించుకున్నాము. సో ఇప్పుడు మా పిల్లలైతే రెగ్యులర్గా స్కూల్ యూనిఫామ్ అయితే లేదు, సివిల్ డ్రెస్సెసే వేసుకుంటున్నారు రెగ్యులర్గా. సో వేసిన డ్రెస్సెసే వేసేదానికంటే డిఫరెంట్ డ్రెస్సెస్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేసున్నానండి డ్రెస్సెస్. సేమ్ సైజ్ ఆర్డర్ చేసినప్పటికీ ఒకటి సైజు పెద్దగా, ఒక సైజు చిన్నగా వచ్చింది. సో దీనివల్ల నా సజెషన్ ఏంటంటే సెల్ఫ్ షాపింగ్ చేసి ఇండియా నుండి మనము వచ్చేటప్పుడు తీసుకురావడమే బెటర్ అండి. అన్నెసరీ లగేజ్, వెయిట్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి మేము ఆద్యానికి క్యాంప్ ఫ్లాగ్ ట్రాక్ ప్యాంట్ ఆర్డర్ పెట్టామండి. మేము ఒకటి ఆర్డర్ పెడితే 2 వచ్చాయి. సో మేము ఇందులో లక్కీ అని అనుకోవాలి. మా సాఫ్ట్వేర్ కెరియర్ స్టార్ట్ అయింది ఈ బుక్స్తోనండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి డిపెండెంట్గా ఉన్నాను. వర్క్ పర్మిట్ వీసా అయితే లేదు. ట్రైనింగ్స్ ఇద్దామని ఇంటెన్షన్తో నేను ఈ బుక్స్ తెప్పించుకున్నానండి. సో దట్ నా వర్క్ స్కిల్ మీద గ్రిప్ పోకుండా ఉంటుంది. ఇవైతే కిచెన్ గ్రాసరీస్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే పటిక బెల్లం ఇక్కడ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్. 1 kg వచ్చేసి మనకి 5600 పడుతుంది. అదే ఇండియాలో నుండి అయితే పటిక బెల్లం కాస్ట్ అండ్ కొరియర్ కాస్ట్ మొత్తం వచ్చేసి 1200లో వచ్చేస్తుంది. సో వాటితో పాటు నేను జిప్ లాకర్స్ కూడా తీసుకున్నాను స్టోరేజ్ పర్పస్ కోసము. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది, ఎట్లాగో కొరియర్ వస్తుంది కదా అని తెప్పించుకున్నాను. అండ్ మెయిన్ తెచ్చుకోవాల్సింది ఏంటంటే పసుపు, కారము, చింతపండు, ఇలాంటివి అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇండియా నుండి తెప్పించుకోవాల్సింది అవి. ఎందుకంటే ఇవి ఇక్కడ తీసుకోవాలంటే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, దానికంటే ముందు న్యాచురల్గా ఉండవని నా ఇంటెన్షన్ అండి. సో మీరు కూడా అలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను. సో సెకండ్ బాక్స్ ఓపెన్ చేద్దాం. వాళ్ళకి మా చిన్నోడైతే నా టర్న్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫైనల్గా అయితే బాక్స్ ఓపెన్ చేసేసాడు. ఓపెన్ చేసిన వెంటనే ఏముందా అని చెప్పేసి చూసేలోపు పైనే వాడి జాకెట్ అయితే ఉంది. వాడు కూడా సేమ్ ఫస్ట్ వాడు ఎలా అయితే ఎగ్జైట్ అయ్యాడో వాడు స్కూల్ బ్యాగ్ చూసి, వీడు కూడా వాడి జాకెట్ చూసి ఎగ్జైట్ అయ్యాడు. వాడు అట్లీస్ట్ వాడి ఫేస్లో హ్యాపీనెస్ చూశాను. తెలిసిందే, అందరింట్లో చిన్నవాళ్ళు చాలా నాటీగా ఉంటారు. ఎప్పుడైతే వాడు జాకెట్ అని చెప్పామో వాడు తీసేసుకొని నాది అని చెప్పేసి పక్కకు పెట్టేసుకొని వెళ్ళిపోయాడు.
ముందుగా చెప్పినట్టు కోఇన్సిడెంట్ లాగా లక్కీ బాక్స్ ఓపెన్ చేసినందుకు అన్ని లక్కీ రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇందులో. నేను ఇందులో ఈ బాక్స్లో అయితే లక్కీ ట్రెడిషనల్ వేర్, డైలీ వేర్ క్లోత్స్ అయితే ఉన్నాయి. వాటితో పాటు ఆద్యన్ షూస్, లక్కీ షూస్, కొన్ని బుక్స్ కూడా మైట్ బి అన్ని 3 బాక్సెస్లో సేమ్ ఉండకుండా డిఫరెంట్గా ఉండాలని ఇందులో కూడా బుక్స్ పెట్టున్నారేమో. అలాగే ఆరెంజ్ జ్యూస్ మేకర్ అయితే తీసుకున్నామండి. మా లక్కీ గాడు ఆరెంజెస్ బంచ్ ఆఫ్ ఆరెంజెస్ తింటాడు డైలీ, చాలా ఇష్టంగా తింటాడు. అందుకే నాకు ఇది ఒకటి మ్యాండేటరీ అనిపించి నేను ఇండియా నుండి తెప్పించుకున్నాను. ఇవి స్పైసెస్ అండి, లక్కీ పట్టుకున్నవి. సో మెయిన్ ఐటమ్స్లో ఇంక్లూడ్ చేయాల్సింది ఇది ఒకటి. ఇవైతే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అలాగే ఫ్రెష్గా కూడా ఉండవు. సో మీరు ఇండియా నుండి తెప్పించుకోవడమే బెటర్. దాంతోపాటు పొంగనాలు చేసుకోవడానికి ఒక బౌల్ అయితే తెప్పించుకున్నాను. మీరు చూసినట్టయితే జ్యూస్ మేకర్ కానీ, పొంగనాలు బౌల్ కానీ అన్నీ డెలికేట్గా ఉన్నాయి. సో కావాలనే తెప్పించుకున్నాను, ఎందుకంటే వెయిట్ సేవ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో. వీటితో పాటు ఎగ్జామ్ ప్యాడ్స్, కలర్ పేపర్స్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది అని తెప్పించాను. అమెజాన్లో పిల్లలకి షాపింగ్ చేస్తున్నప్పుడు లెదర్ బ్యాగ్ చూడగానే నాకు నచ్చేసింది. సో నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే బేసికల్లీ చాలా ఇష్టం, ఎస్పెషల్లీ స్లింగ్ బ్యాగ్స్. సో ఇంకా ఆర్డర్ పెట్టాను. ఇక్కడ వెదర్ చల్లగా ఉండడం వల్ల మేము వామ్ వాటర్ ఎక్కువ తీసుకుంటాము. సో ఎవ్రీ టైం వాటర్ వామ్ చేసేదానికంటే థర్మోఫ్లాస్క్ బాటిల్స్ కొంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేమైతే బాటిల్స్ కొన్నాము. పెద్దవి 2 మిల్టన్ బాటిల్స్ ఇంట్లోకి, అలాగే పిల్లలు స్కూల్కి ఈజీగా క్యారీ చేసేటట్టు 2 చిన్న బాటిల్స్ అయితే. యూఎస్లో హెవీ డ్యూటీ వాషింగ్ మిషన్స్ ఉండడం వల్ల జీన్సెస్ ఎప్పుడూ వేసినప్పుడల్లా బటన్స్ ఊడిపోతున్నాయి. సో నాకు ఈ బటన్స్ అయితే మ్యాండేటరీ అనిపించింది. ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి హాఫ్ శారీ. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా అని చెప్పేసి నేను తెప్పించాను. వీటితో పాటు కపుల్ ఆఫ్ శారీస్ కూడా తెప్పించాను. ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టము, మెహందీ కలర్. ఎప్పుడు ఎవ్రీ టైము పట్టు శారీస్లో కానీ, ఫ్యాన్సీ శారీస్లో కానీ నాకు ఈ కలర్ వేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఫైనల్గా అయితే ఇక్కడికి తెప్పించాను. ముచ్చటగా 3వ బాక్స్ ఓపెన్ చేస్తున్నాము. మా పిల్లలకి వచ్చినట్లుగా వాళ్ళ ఐటమ్స్, నాకు కూడా నా ఐటమ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. మేమైతే యూఎస్కి ఫ్యామిలీతో డైరెక్ట్గా అందరం వచ్చేసాము. సో అంత కొత్తగా ఉంది, అంత కొత్త సంసారంలా ఉంది. సో ప్రతిదీ కొనాల్సి వస్తుంది. నాకు థైరాయిడ్ ఉందని మా అమ్మ వాళ్ళు జొన్నలు పంపించాలని చెప్పేసి గ్రైండర్లో వేసి పంపించారు. ఎందుకంటే సీడ్స్ డైరెక్ట్గా పంపిస్తే యూఎస్ కస్టమ్స్ క్లియరెన్స్లో రిజెక్ట్ చేస్తారని ఇలా ఫ్లోర్ లాగా తయారు చేసి పంపించారు. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది అని చెప్పి మా అత్తయ్య అప్పాలు పంపించింది, సకినప్పాలు. మా అత్తయ్య గారు పంపించారు. గారెలు. I love to eat these. చెక్కలు. మేము వాటిని చెగోడీలు అంటాం. ఇది చెగోడీలైనా చెక్కలు, మీరేమంటారు కామెంట్ చేయండి. ఈ బాక్స్లో కూడా బట్టలు ఉండేసరికి ఓర్నైనా అనిపించింది. ఇది చూసారు కదా స్టీమర్. ఇప్పుడు వింటర్ సీజన్ అని చెప్పేసి చాలా చల్లగా ఉంటుంది. పిల్లలకి కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చినప్పుడు ముందు జాగ్రత్తతో తీసుకున్నాము. స్టీమర్ ఉండాలి అని చెప్పేసి. మా హస్బెండ్కి అయితే బాగా చలి అస్సలు పడదు. ఇంకా మేము బౌల్స్ కూడా ఆర్డర్ పెట్టాము ఓవెన్ సేఫ్ ఉండడం కోసము. చాలా వరకు అవసరపడుతుంది, ఇంట్లో ఓవెన్ ఉంది, బట్ ఓవెన్ సేఫ్ బౌల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అందుకే నేను బౌల్స్ కూడా తెప్పించుకున్నాను. ఈ బాక్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది, కానీ నేను మా హస్బెండ్ ఎదురు చూస్తున్న పార్సెల్ అయితే కనిపించట్లేదు. చూద్దాము లాస్ట్ వరకు అయినా కనిపిస్తుందో లేదో. స్టార్టింగ్లో ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నానో లాస్ట్ బాక్స్కి వచ్చేసరికి చాలా నీరసంగా అనిపించింది. ఒక్కొక్క ఐటెం తీసుకుండా చూసుకుండా పక్కకు పెట్టేసేసరికి అలసిపోయాను. సో నేనైతే కిచెన్ ఐటమ్స్లో జాలిగంటే, 2 కర్రీ స్పూన్స్, వాటితో పాటు కొన్ని కిచెన్ గ్రాసరీస్ లైక్ జీలకర్ర, మెంతులు, ఆవాలు, అలాగే సబ్జా గింజలు తెప్పించుకున్నాను. మా పిల్లలకి పొటాటో స్లైసర్ తెప్పించాను, స్నాక్స్ ఏమన్నా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయడానికి. ఎలాగో ఇప్పట్లో ఇండియాకి వెళ్ళమని మా అమ్మ అన్ని సంవత్సరానికి సరిపడే సామాన్లు అయితే పంపించారు.
మెడికల్ ఐటమ్స్లో మూవ్ ఆర్డర్ పెట్టాము. అలాగే హాట్ అండ్ కోల్డ్ ప్యాక్ కూడా ఆర్డర్ చేసాము, ఏమన్నా బాడీ పెయిన్స్ ఉన్నా కూడా యూస్ఫుల్ అవుతుందని. ఇది మా మిస్సింగ్ ఐటమ్స్లో ఇదొకటి. అలాగే మేము పూజలు కూడా బాగా చేస్తాము. నాకైతే ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో అయితే దోచిన వాళ్ళకి దోచినంత అన్నట్టు దోసేసుకుంటారు. బట్ నాకు అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి చిన్న చిన్న ఐటమ్స్కి కూడా. సో మళ్ళీ అంత క్వాలిటీ కూడా అనిపించలేదు. అదే ఇండియాలో అయితే అగరొత్తులు బాగా స్మెల్ వస్తాయని నేను ఇండియా నుండి అయితే తెప్పించాను పూజ ఐటమ్స్. ఇనిషియల్గా మేము గ్లాసెస్ ఏం తీసుకురాలేదు. మార్నింగ్ ఈవినింగ్ పిల్లలకి పాలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది అనిపించింది. సో మేము గ్లాసెస్ కూడా తెప్పించాము. అలాగే మా పిల్లలకి స్టీల్ గ్లాసెస్లో వాటర్ తాగడం అలవాటు. సో వాళ్ళకి ఇప్పుడు ఆ విల్ అనేది సాటిస్ఫై అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎదురు చూస్తున్న ఐటమ్స్ ఏంటో కాదండి, పచ్చడిలో అమ్మ వాళ్ళు ఎంతో ప్రేమతో పచ్చళ్ళు పెట్టి పంపించారు. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, మ్యాంగో పచ్చడి. బట్ మేము చేసిన తప్పు ఏంటంటే ఆ కవర్స్ పైన ఏ చట్నీ ఏంటి అని నేమ్స్ రాసి పెట్టాము. అండ్ ఆయిల్ కూడా చాలా లిమిటెడ్గా ఉండేటట్టు చూసుకోండి. మేమైతే కొంచెం హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ స్లైడ్స్లో ఇండియా నుండి తెప్పించుకుంటే కాస్ట్ ఎంత పడుతుంది, యూఎస్లో ఎంత కాస్ట్ పడుతుంది అనేది అయితే డీటెయిల్స్ ఇచ్చానండి. ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, ఇక్కడ జీరా మనకి పర్ కేజీ 1120 పడుతుంది. యూఎస్ కాస్ట్ వచ్చేసి 2184. అంటే ఈ లెక్కలో మనకి డబల్ ప్రైజెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ బూస్ట్ వచ్చేసి మనకి 1280 ఉంటే యూఎస్లో కాస్ట్ వచ్చేసి 2856. ఆల్మోస్ట్ ఏమంటారు లైక్ డబల్ ప్రైజెస్ ఇంకా ఎక్కువే ఉన్నాయి. అది ఇంక్లూడింగ్ నేను కొరియర్ ఛార్జెస్ చెప్తున్నాను. ఇక్కడ గ్రౌండ్ నట్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయి. గ్రౌండ్ నట్స్ అయితే ఇక్కడైనా తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు జోవార్ మిల్లెట్స్ ఇండియాలో మనకి కాస్ట్ అరౌండ్ 800 పడితే ఇక్కడ యూఎస్ఏలో కాస్ట్ అరౌండ్ 1800 పడుతుంది. సో ఏది చూసినా ఆల్మోస్ట్ అన్ని డబల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మా మమ్మీ నాకు బాగా వేడి చేస్తుంది అని చెప్పేసి సబ్జా సీడ్స్ పంపించింది. నాకు ఇది మ్యాండేటరీ ఐటమే. సో ఇది కూడా మీరు చూస్తుండొచ్చు, డబల్ ప్రైజెసే ఉన్నాయి. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ నాకు ఇయర్కి సరిపడా అయితే అక్కడ నుండి పంపించారు. పార్సల్ వస్తుంది కదా, అట్లీస్ట్ వీటిపైన నేను ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 15,000 అయితే సేవ్ చేసుకున్నాను. ఇవ్వండి మ్యాండేటరీ లిస్ట్. ఇవైతే డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, టామరిన్ కానీ, టర్మరిక్ పౌడర్ కానీ, ఏమంటారు కారం కానీ, డ్రైడ్ రెడ్ చిల్లీస్ కానీ, క్లోత్స్ కానీ, పికిల్స్ కానీ, ఇవన్నీ మ్యాండేటరీ. మీరు గుర్తుంచుకోండి, మెడిసిన్స్ మాత్రం తెప్పించుకున్నప్పుడు డెఫినెట్గా ప్రిస్క్రిప్షన్ మాత్రం యాడ్ చేయాలి. లేదు అంటే కస్టమ్ క్లియరెన్స్లో తీసేస్తారు, రిజెక్ట్ చేసేస్తారు. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మస్ట్ రిజెక్టెడ్ ఐటమ్స్ అయితే చీప్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అస్సలు తీసుకురాకండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా బాగుంటాయి అండ్ మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చేస్తాయి. సో అవి మాత్రం అవాయిడ్ చేయండి. వైట్ ఐటమ్స్ లైక్ మనకి సాల్ట్ కానీ, రైస్ కానీ, షుగర్ కానీ ఇలాంటివి ఏంటంటే వాళ్ళు డ్రగ్స్గా భావిస్తారు. సో మీరు కస్టమ్ క్లియరెన్స్లో ఇవి రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే అవాయిడ్ చేయడమే బెటర్. వాటితో పాటు ఎక్స్ప్లోర్డ్ ఐటమ్స్ లైక్ మ్యాచ్ బాక్స్ కానీ, బ్యాటరీస్ కానీ, లేదు అంటే క్యాంఫర్స్, లైటర్స్, ఇవి మాత్రం డెఫినెట్గా అవాయిడ్ చేయండి. ఇవి ఉండడం వల్ల మీ బ్యాగ్ మొత్తం చెక్కింగ్కి వెళ్తుంది, అది టైం అంతా వేస్ట్ అవుతుంది. మీరు టైం సేవ్ చేసుకోవాలంటే ఇలాంటి ఐటమ్స్ మాత్రం మీరు తీసుకొచ్చుకోకండి. మేమైతే చాలా హార్డ్ వర్క్ చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాము. మీకు కనుక నా హార్డ్ వర్క్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి ఫర్ మోర్ అప్డేట్స్. మీకు కనుక ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే మాత్రం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా వాటిని ఇంకో వీడియో రూపంలో మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.